షేర్ మార్కెట్లో స్వయంగా వ్యాపారం చేయకూడదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి లేదా లంసంగా మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి కానీ స్టాక్ మార్కెట్లో స్టాకులు కొనడం అమ్మడం చేయకూడదనుకుంటే అప్పుడు మీ మొత్తాన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ కింద పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలలో పెట్టుబడి పెట్టి స్కీమ్స్ కొంటారు. అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లో అయితే మీ టార్గెట్స్కి అనుగుణంగా మీకోసం మనీ మేనేజర్లు ప్రత్యేకంగా పోర్ట్ఫోలియోను క్రియేట్ చేస్తారు. కాకపోతే ఇందులో మీరు కనీసం 50 lakh రూపీస్ని పెట్టుబడిగా పెట్టాలి. పిఎంఎస్ బజార్ లేటెస్ట్ స్టడీ రిపోర్ట్ చూస్తే పోర్ట్ఫోలియో నిర్వహణ సేవలు మ్యూచువల్ ఫండ్ల పనితీరు గురించి తెలుస్తుంది. ఇది ఈ రెండింటిని పోల్చి చూస్తుంది. ఈ అధ్యయనంలో వివిధ అంశాలపై మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ల మధ్య తేడాలు, వాటి రిటర్న్స్ గురించి వివరించింది. అలాగే వివిధ కేటగిరీలు, టైం ఫ్రేమ్స్తో ఉండే బెంచ్ మార్క్ల ఆధారంగా వీటి పర్ఫార్మెన్స్ గురించి చెప్పింది. ఇక నివేదిక ప్రకారం గత 5 సంవత్సరాల్లో 59 పిఎంఎస్ పథకాలు బెంచ్ మార్క్ని అధిగమించాయి. అయితే మ్యూచువల్ ఫండ్ పథకాలలో 46% మాత్రమే బెంచ్ మార్క్ను అధిగమించాయి. 3 సంవత్సరాల 10 సంవత్సరాల కాలానికి పెట్టిన పెట్టుబడిలో ఇదే ధోరణి కనిపించింది. పిఎంఎస్ అన్ని వర్గాల్లో స్థిరంగా అద్భుతమైన రాబడిని అందిస్తోంది. పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. రెండింటిని ఒకే స్థాయిలో పోల్చడం సరికాదు. అయితే రెండు పెట్టుబడి వృద్ధికి అవకాశాలను అందిస్తాయి. కానీ వారి కస్టమర్ల దృష్టి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీరు పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మీరు కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. పిఎంఎస్, ఎంఎఫ్ మధ్య తేడా ఏంటి, ఎవరు ఎందులో పెట్టుబడి పెట్టాలి మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి. పిఎంఎస్ గురించి మాట్లాడినట్టయితే వారు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్మెంట్లపై ఫోకస్ పెడతారు. ఫండ్ మేనేజర్లు పెట్టుబడిదారుడి నిర్దిష్ట అవసరాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఉండే పోర్ట్ఫోలియోలను రూపొందించడంపై వారు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిఎంఎస్ 2 రకాల పథకాలను అందిస్తుంది: డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ. ఈ నాన్ డిస్క్రిషనరీలో ఫండ్ మేనేజర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారుడి నుంచి ముందే అనుమతి తీసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్స్ లాగా పిఎంఎస్లో పూలింగ్ ఉండదు. ఏ యూనిట్లను కూడా జారీ చేయరు. సెబీ నిబంధనల ప్రకారం పిఎంఎస్ ప్రొవైడర్లందరూ ప్రతి పథకం పనితీరును వెల్లడించాలి. అలాగే ప్రతి వ్యూహాన్ని బయటకు చెప్పాలి. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండాలి. ఇది కాకుండా దానికి సంబంధించిన బెంచ్ మార్క్తో పోల్చాలి. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు దాని గురించి పూర్తిగా సమాచారంతో ఉండాలి. పిఎంఎస్లో వ్యూహం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఉన్నట్టే ఉంటుంది. పిఎంఎస్లో మోడల్ రిపోర్ట్లను మాత్రమే జారీ చేస్తుంది. ఇది ఒక పథకం లేదా ప్రణాళిక కంటే వ్యూహం ప్రకారమే పెట్టుబడి పెడుతుంది. పిఎంఎస్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. కనిష్టంగా 50 లక్షల నుండి మొదలవుతుంది. కాబట్టి దీని రీచ్ ప్రత్యేకించి మెరుగైన నికర విలువ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో స్టాక్లు, బాండ్లను కొనుగోలు చేయడానికి ప్రొఫెషనల్గా మేనేజ్ చేసే పూల్. ఇందులో పెట్టుబడిదారుడు కేవలం 100 రూపాయలతో కూడా పెట్టుబడి పెట్టచ్చు. పిఎంఎస్ అనేది 20 నుండి 30 స్టాక్స్ పోర్ట్ఫోలియోలను అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు దాదాపు 40 నుండి 50 షేర్ల వరకు విభిన్నమైన పోర్ట్ఫోలియోలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ టార్గెట్ చాలా స్పష్టంగా ఉంటుంది. సెబీ నిర్ణయించిన కేటగిరీలను అనుసరించాలి. అయితే పిఎంఎస్ పనితీరు ప్రతి నెల బయటకు చెప్పాలి. టాప్ పిఎంఎస్ ప్రొవైడర్లలో పిఎంఎస్ 70% కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలదు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటు 1 సంవత్సరపు రాబడి 20% కంటే ఎక్కువగా ఉంటుంది. అంతే. పిఎంఎస్ బజార్ నివేదిక ప్రకారం పిఎంఎస్ 1 సంవత్సరం పాటు అన్ని కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన పనితీరుని కనబరిచింది. గణాంకాలను పరిశీలిస్తే పిఎంఎస్ 1 సంవత్సరం రాబడి 87% అయితే ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ రాబడి 64%. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 1 సంవత్సరం రాబడి 17% కాగా పిఎంఎస్ 94% బంపర్ రాబడిని ఇచ్చింది. ఎప్పుడైతే కనీసం 50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో అప్పుడే పిఎంఎస్లో పెట్టుబడి పెట్టే ఆలోచన చేయొచ్చని లాడర్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండి రాఘవేంద్రనాథ్ చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ మరింత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. పిఎంఎస్ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి ఏ స్టాక్లో అయినా పెట్టుబడి పెట్టచ్చు. అప్ ట్రెండ్ సమయంలో క్యాష్ని కూడా ఉంచుకుంటుంది. ఆదాయాల గురించి చెప్పుకుంటే ట్యాక్స్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ కంటే బెటర్. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు విత్డ్రాపై మాత్రమే పన్ను ఉంటుంది. పిఎంఎస్లో పెట్టుబడిదారులు స్టాక్ అమ్మకాలు లేదా డివిడెండ్లపై పన్ను చెల్లించాలి. పిఎంఎస్లో తరచుగా కొనుగోళ్లు, విక్రయాలు చేస్తే పన్ను తప్పదు. ఇది కాంపౌండింగ్ ప్రాసెస్ని స్లో అయ్యేలా చేస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అటువంటి ట్యాక్స్లను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిఎంఎస్ అనేది వ్యక్తిగతమైన స్ట్రాటజీల కోసం చూస్తోన్న హెచ్ఎన్ఐ పెట్టుబడిదారుల కోసం. అయినా సరే మీరు ఈ పెట్టుబడులను పర్యవేక్షించాలి. మీరు అర్హత కలిగిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ బృందం నుండి సలహా తీసుకోవాలి. ఆ సలహా ఆధారంగా ఆస్తులు, ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి. పిఎంఎస్ పెట్టుబడులు అధిక ఫీజులు, పన్నులకు లోబడి ఉంటాయి. కాబట్టి పిఎంఎస్ ప్రొవైడర్ను ఎంచుకునే ముందు మీరు తప్పకుండా పిఎంఎస్ ఫండ్ నిర్వహణ ఫీజు గురించి తెలుసుకోవాలి.
ఈ ఫీజ్ 1 to 3% వరకు ఉంటుంది. ఇదే కాకుండా ఎంట్రీ లోడ్, చార్జ్, అడ్మినిస్ట్రేషన్ ఫీజ్ కూడా చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సరైనవి. దీనికి మరోవైపు చూస్తే పిఎంఎస్ అనేది అధిక రిస్క్తో మెరుగైన రాబడినిచ్చే ఫండ్స్ అని చెప్పాలి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోర్ట్ఫోలియోలను కోరుకునే హెచ్ఎన్ఐలకు ఇవి సరైనవి. పిఎంఎస్ ప్రత్యేకమైన శ్రద్ధ, నిపుణుల సలహా, గొప్ప పనితీరును అందిస్తుంది. కనీసం 50 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి.